బీజేపీ అధ్యక్ష పదవి భర్తీ అయిపోయింది. ఎంతో కాలంగా దీని మీద ఊహాగానాలు, ప్రచారాలు చాలానే జరిగాయి. ఎవరికి తోచినట్లుగా వారు పుకార్లు వ్యాప్తి చేశారు. చాలా పేర్లైతే చర్చకు వచ్చాయి. బీజేపీ జాతీయ నాయకత్వం ఎవరిని అనుకుందో వారికే పట్టం కట్టింది. ఏపీ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ ఎన్నికయ్యారు. ఇక ఈ రోజు దాకా ఆ పార్టీలో కీలక పదవిని నిర్వహించిన పురంధేశ్వరి ఇప్పుడు మాజీ అయిపోయారు. నిజానికి ఆమె గత ఏడాది ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్ర మంత్రి అవుతారని అంతా అనుకున్నారు. గత 11 ఏళ్లుగా పార్టీ కోసం ఆమె చేస్తున్న సేవలకు ప్రతిఫలం ఏమిటి అన్న చర్చ సాగుతోంది. అయితే కేంద్ర బీజేపీ పెద్దలు ఆమెకు మంచి ప్లేస్ ని చూసించారని అంటున్నారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీ వారికే ఆ పదవి ఇస్తుందని అంటున్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. దాంతో పాటే డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా భర్తీ చేస్తారని అంటున్నారు. ఆ పదవిని పురంధేశ్వరికి ఇస్తారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.